ప్రార్థన స్తోత్రం మాకు పరిశుద్ధ మాకు మహిళల రాజ్యం అయా స్తోత్రం ప్రభావ ఏసయ్యా అయా నీ సిలువలో పలికిన నీ మాటలు ధ్యానించుటకు ప్రభావ ఇచ్చిన ఈ సమయంలో బట్టి నీకు స్తోత్రం ప్రభావ అయా నీ ఆత్మతో నింపు నీ అభిషేకంతో నింపు ప్రభావ నువ్వు మాట్లాడమని నజరేయుడని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. యేసుప్రభు వాసిలో పలికిన ఈ మాట నేను ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన సమీపానికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట గురించి నేను ధ్యానిస్తున్నాను. యేసుప్రభు వారు సిలువలో పలికిన ఈ 7 మాటలు చాలా విలువైన మాటలు అన్నమాట. అందులో ఈ మొదటి మాటను నేను ధ్యానిస్తున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెలుగులు కనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ యేసుప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి యేసుప్రభు వారిని ఎవరైతే సిలువ వేశారో, ఎవరైతే హింసించారో, ఎవరైతే నిందించారో వాళ్ళ గురించి ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. యేసుప్రభు వారిని సిలువనేసింది ఎవరు? తన ప్రజలే, తన జనాంగమే, యూదులే యేసుప్రభు వారిని సిలువ వేశారు. ఇక్కడ యేసుప్రభు వారు యూదులు సిలువ వేసినప్పుడు యేసుప్రభు వారు వారి గురించి తండ్రికి ప్రార్థన చేస్తున్నారు అనమాట. యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు ప్రధాన యాజకులు, పరిచర్యులు, హెరోదీయులు, సద్దుకయ్యులు, యోధ మత నాయకులు, పిలాతు, యోధ ఇస్కరియేతు యేసుప్రభుని సిలువకు అప్పగిస్తాడనమాట. ఈ యోధ ఇస్కరియేతు యేసుప్రభు వారి శిష్యుడు. యేసుప్రభు వారు పరిచర్య చేసినప్పుడు యేసుప్రభు వారి పక్కనే యోధ ఇస్కరియేతు ఉన్నాడు అనమాట. ఈ యోధ ఇస్కరియేతే యేసుప్రభుని సిలువకు అప్పగిస్తాడు. ఇక్కడ యూదులు యేసుప్రభు వారు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారు సువార్త ప్రకటించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు యేసుప్రభు వారు చేశారు. చేసినప్పుడు ఈ పరిచర్యలు, ఈ సద్దుకయ్యులు చూస్తానే ఉన్నారు. చనిపోయిన వారిని తిరిగి లేపాడు, కుంటి వారికి స్వస్థత కలిగించారు, గుడ్డి వారిని ముట్టారు, చనిపోయిన లాజరును కూడా తిరిగి లేపాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు యూదులు చూశారు, ఈ పెద్దలు, సద్దుకయ్యులు వీళ్ళందరూ చూశారు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను వీరు చూసినా కానీ వీరి మనోనేత్రములు తెరవబడలేదన్నమాట. ఈయన యూదుల రాజు, దేవుని కుమారుడని వారి మనోనేత్రములు తెరవబడలేదు. అదే రీతిగా యెషయా గ్రంథం 54:12 చదువుకుందాం. మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ జాబులను. 53:12. కావున గొప్పవాళ్ళతో నేను అతనికి పాలు పంచి పెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభేగించుకును. ఏదైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారిపోసును. అతిక్రమములు చేయవాళ్ళతో ఎంచబడిన వాడైను, అనేకుల పాపమును భరిస్తూ తిరుగుబాటు చేయవారి గురించి విజ్ఞాపన చేశాను. ఇక్కడ ఈ యూదులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు యేసుప్రభు వారి గురించి తిరుగుబాటు చేస్తున్నారు. అయినా యేసుప్రభు వారు వారి గురించి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని యేసుప్రభు వారికి తండ్రికి ప్రార్థన చేస్తున్నారు అనమాట. వారు అంతగా హింసించినా కానీ యేసుప్రభు వారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, వారిని క్షమించాడు అనమాట. అదే రీతిగా ఆదికాండము 50:19 అధ్యాయం. యేసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదనని చెప్పి
వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఇక్కడ యేసేపుని తన అన్నులు చంపేయాలని చూస్తారన్నమాట, గుంటలో పడేస్తారు. కానీ యేసేపు వారిని క్షమిస్తాడు, తన అన్నలని, తన శ్రమ పెట్టిన వారిని కూడా యేసేపు క్షమిస్తాడు అన్నమాట. అదే రీతిగా మత్తయి సువార్త 5:44 చూసుకుందాం. నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారుడు ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ మొదటి మాటలో మనకు నేర్పిస్తున్నది ఏమనగా, మనము మన శత్రువులను క్షమించాలి. మనకి ఎవరైనా విరోధముగా మాట్లాడినప్పుడు వారి గురించి మనం ప్రార్థన చేయాలి యేసు ప్రభు వారికి. ఎందుకంటే మన శత్రువులను ప్రేమించినప్పుడు దేవుడు మనకి ఈ మొదటి మాట ద్వారా నేర్పింది ఏంటంటే శత్రువులను క్షమించమని నేర్పించాడు అనమాట. మన తోటి వారి గురించి మనము ప్రార్థన చేయాలన్నమాట. వారి ఏ కష్టంలో ఉన్నా వారి గురించి మనము ప్రార్థన చేయాలి. వారి శ్రమలో ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేయాలన్నమాట. ఎదుటి వారిని మనము ప్రేమించాలి. ఆ ప్రేమించినప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు అనమాట. అదే రీతిగా యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూసి, ఇదిగో లోక పాపం మోసుకొనుకు దేవుని గొడ్డుపిల్ల నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రాముఖుడు కనుక నాకంటే మొదట వాడాయను. నేను ఎవరిని కూర్చి చెబుతున్నా ఆయనే ఈయన. నేను ఆయన ఎరుగునెత్తిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చింది అని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు శిష్యుడు బాప్తిసం ఇచ్చు యోహాను యేసు ప్రభు వారి గురించి బోధిస్తున్నాడు అనమాట. నాకంటే వెనక వచ్చేవాడు నీళ్ళలో బాప్తిసం ఇస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అదే రీతిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 చదువుతుంది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగా మనసును దయాలత్వము వినయము సాధికము దీర్ఘశాంతము ధరించుకొనుడి. ఇక్కడ మనము వినయము దీర్ఘశాంతము ఇక్కడ యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తున్నాడు అనమాట. ఈ మొదటి మాటలో ఆయన ప్రేమను మనం ప్రచురణ చేయాలి. యేసు ప్రభు వారు ఈ మొదటి మాటలో మనకు నేర్పించేది ఏంటంటే, మనల్ని హింసించిన వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, మనల్ని నిందించిన వారి కొరకు మనము ప్రార్థన చేయాలన్నమాట. ఇక్కడ యేసు ప్రభు వారిని అంతగా బాధించిన, అంతగా హింసించినా కానీ యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థించినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తీసివేయమని తండ్రికి ప్రార్థిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ కళ్ళ నీళ్లు రక్త బాష్ప బిందువుల వలె కింద పడ్డాయంట. ఇక్కడ యేసు ప్రభు వారు అంతగా నిందించబడుతున్నా గానీ, అంతగా దూషించబడుతున్నా కానీ యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని యేసు ప్రభు వారు ప్రార్థిస్తున్నాడు. మనము ఈ మొదటి మాటలో నేర్చుకునేది ఏంటంటే, మనము ఇతరులను క్షమించాలి, మనల్ని నిందించిన వారి గురించి మనము ప్రార్థన చేయాలి, యేసు ప్రభు వారి సువార్తను మనము ప్రకటించాలి, అనేకుల్ని మనము రక్షణలోకి తీసుకురావాలన్నమాట. మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం ఏంటంటే, ఈ మొదటి మాట ద్వారా అనేకుల్ని మనము క్షమించాలి, రక్షణలోకి తీసుకురావాలి. ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో, ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు మనము ప్రార్థన చేయాలన్నమాట. క్షమించే హృదయము మనకి కలిగి ఉండాలన్నమాట. అపోస్తుల కార్యములు 7:55 చూసుకున్నాం. అయితే అతడు పరిశుద్ధత నిండుకొని వాడై ఆకాశం వైపు తెరచూసి దేవుని మహిమను యేసు దేవుని కృపాసనమునందు నిలుచున్నట్టు చూసి
ఆకాశము తెరవబడి మనుషు కుమారుడు దేవుని కృపాశం ముందు నిలిచినట్లు చూసినని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు ఇచ్చి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి అదే. ఇక్కడ స్టెపుని సిలువ వేస్తారనమాట. సిలువ వేసినప్పుడు ఈ స్టెప్ను వీరిని క్షమించమని దేవుడికి ప్రార్థన చేస్తాడనమాట. అప్పుడు ఆకాశము తెరవబడుతుంది, మనుషు కుమారుడు కూడా పరలోక రాజ్యానికి కొనుక్కోబడతాడు అనమాట. ఇక్కడ స్టెఫన్ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్టెఫన్ కూడా యేసు ప్రభు వారిలాగే తనను దూషించిన వారిని, తనను నిందించిన వారిని కూడా ఆయన క్షమించాడు అనమాట. అట్లా ఈ మొదటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమాపణ, క్షమించే హృదయము, క్షమాపణ అనేది మనం నేర్చుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.